ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఎప్పటి నుంచో మన శరీరంలో ఉంటుందా? లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా ఫుడ్ పడకపోతే అట్లా వస్తుందా? మేడం అది మామూలుగా అందరికీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు నేను నార్మల్గా ఉన్నాం. ఓకే. ఎవరైతే మనుషులు ఉంటారో ఈ ప్రపంచంలో హ్మ్. అందరికీ ఉంటుంది. ఓకే. మనం పుట్టామంటే మనకి ఉంటుంది అందరికీ. ఓకే. మనం 5 కానీ 10 సంవత్సరం వయసు ఉన్నప్పుడు హ్మ్. ఈ ప్రాసెస్ మొదలు పెడుతుంది అందరికీ. ఓకే. కానీ కొందరు చాలా ఫాస్ట్ పెరుగుతుంది. ఓకే. ఎందుకు పెరుగుతుంది? కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మూలంగా, లైక్ స్మోకింగ్, హ్మ్. కొన్ని బ్యాడ్ లైఫ్ స్టైల్స్, హ్మ్. like drinking, eating lot of bad food, junk food, ఓకే. fried things, హ్మ్. or very fatty food intake, no exercise. హ్మ్. So if you have a bad lifestyle, హ్మ్. అప్పుడు మీకు తొందరగా పెరుగుతుంది. ఓకే. సో బట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ అండ్ ఈవెన్ జెనెటిక్స్ మ్యాటర్. హ్మ్. కొందరు మందికి జెనెటికలీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతకి, మీ నాన్నకి, మీ అమ్మకి, హ్మ్. వాళ్ళకి జబ్బులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వంశపరంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందరికి. హ్మ్. సో వంశపరంగా కూడా మనం చాలా తొందరగా వస్తాయి మనకి జబ్బులు. హ్మ్. ఐ రిమెంబర్ వన్ పేషెంట్, హీ వాజ్ ఓన్లీ 37, ఓకే. ఎక్స్ట్రీమ్లీ ఫిట్, హ్మ్. ప్లేస్ క్రికెట్, హ్మ్. డైలీ గోస్ ఫర్ జాగ్, ఓకే. పర్ఫెక్ట్లీ నార్మల్ మ్యాన్, ఓకే. నో బ్యాడ్ హ్యాబిట్స్, నథింగ్. ఆయనకి ఏంటి, ఆయన నాన్నగారు 45 అప్పుడు చనిపోయారు గుండె స్ట్రోక్తో. ఓకే. ఆయన క్రికెట్ ఆడి వచ్చారు ఒకరోజు సండే రోజు, హ్మ్. హాస్పిటల్కి వచ్చారు చా తినిపించి చెప్పేసి. వస్తే చూస్తే ఈ హ్యాడ్ మేజర్ హార్ట్ స్ట్రోక్. ఓకే. అమ్మాడి టుక్ ఫర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, స్టంట్ వేసాం ఆయనకి. ఓకే. ఆయనకి ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి, ఓహ్! 90% బ్లాక్స్ ఉన్నాయి. ఆయనకి ఏం తెలియదు. హ్మ్. సో అప్పుడు స్టెబిలైజ్ చేసాం, మంచిగా అయ్యారు అంతా, పంపించేసాం ఇంటికి. హ్మ్. మేము ఏమనుకున్నాం, సరే ఇంకా ఒక బ్లాక్ ఉంది కదా, హ్మ్. ఒక నెల ఆగి రికవర్ అవుతారు ఇప్పుడు చేసుకుందామని అనుకున్నాం. వితిన్ 10 days ఈ జస్ట్ కొలాప్స్డ్. ఓకే. వితిన్ 4 days ఈ వెంట్ హోమ్. ఓకే. మంచి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ బెస్ట్ రాసి ఇచ్చాం ఆయనకి. చెప్పాం మీకు ఇంకొక బ్లాక్ ఉంది, ఒక నెల ఆగి అప్పుడు చేసుకుందాం. హ్మ్. ఆఫ్టర్ 10 days వి జస్ట్ కాల్ కాల్ ఫ్రమ్ హిస్ వైఫ్, సార్ హీ ఈస్ వెరీ బ్యాడ్. హ్మ్. వి సెండ్ అంబులెన్స్, ఎవ్రీథింగ్ అన్ని పంపించాం, అన్ని చేసాం. హ్మ్. హీ కుడ్ నాట్ రీచ్ అస్, హీ వెంట్ టు సమ్ నియర్ బై హాస్పిటల్, ఓకే. జస్ట్ బ్రాట్ డెడ్. హ్మ్. సో ఇట్ వాజ్ ఓన్లీ అ కేస్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్. ఓహ్! వాళ్ళ నాన్న, హ్మ్. వాళ్ళ నాన్న, ఓకే. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు, అందరికీ వచ్చింది జబ్బు. ఓకే. హీ వాజ్ ఓన్లీ 36 or 37, ఓహ్! జస్ట్ కొలాప్స్డ్. ఓకే. హీ హ్యాడ్ నో బ్యాడ్ హ్యాబిట్ ఎట్ ఆల్. హ్మ్. బ్లడ్ రిపోర్ట్స్ వేర్ పర్ఫెక్ట్లీ నార్మల్. హ్మ్. ఆయనకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అసలు ఏం లేదు. ఓకే. పరీక్షలు చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. హ్మ్.